సిద్దిపేటలో బీసీ సంఘాల ఆందోళనలో పార్టీల కండువాల లొల్లి రేగింది. పార్టీ కండువాలతో ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. నల్ల కండువాలు మాత్రమే వేసుకుని నిరసన తెలపాలని కాంగ్రెస్ ఇతర పార్టీలు సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో బీఆర్ఎస్ ఇతర పార్టీలు సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. ఐక్యతను చెడగొట్టడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ సిద్దిపేట జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా బంద్ కొనసాగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే బంద్కు పిలుపునివ్వడం జరిగిందో దాంట్లో భాగంగానే మాకు అన్ని పార్టీలు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మా రిజర్వేషన్లు మేము అడుగుతా ఉన్నాం తప్ప ఎవరికి కడుపు కొట్టి మేము మాకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి అడగట్లేదు. మా వాటా 60%, మేము ఉన్నది 60%, మేము అడుగుతున్నది 42% మాత్రమే. మా వాటాలో కూడా మేము 18% జనరల్ కేటగిరీలోకి వదిలేస్తా ఉన్నాము. అయినప్పటికీ మా మీద ఇంత అక్కసు ఇంత కక్ష అనేది సరైన నిర్ణయం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బిల్లుపై ఇది ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి మరి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన ఇంటి ముందు కూడా ధర్నాకు దిగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. మరి మేము జీవో ఇస్తాము, జీవోతోనే సరిపెడతామంటే ఊకునే ప్రసక్తి అయితే ఉండదు. జీవోలు ఇస్తే మొన్ననే చూసినాము, నోటికాడికి వచ్చినటువంటి ముద్ద కూడా మాకు కింద పడిపోయేటటువంటి పరిస్థితి. బీసీల రిజర్వేషన్లు అనేవి చట్టబద్ధత కోసం పోరాడుతున్నటువంటి పోరాటం. ఇది 42% రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక చిన్న ఆకాంక్ష అది. కానీ భారత పార్లమెంట్లో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి కాకా కలేకర్ కమిషన్ వేసింది కాంగ్రెస్, బొందబెట్టింది. మండల కమిషన్ వేసింది జనతాదళ్. తర్వాత వెంటనే దాన్ని కమండలం దీక్ష పేరు మీద వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు దాన్ని అడ్డుకున్నాయి. తర్వాత ఇప్పుడు దాకా కూడా ఎలాంటి చట్టబద్ధత లేని ఈడబ్ల్యూఎస్కి 30 రోజుల్లోనే ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు 30 రోజుల్లోనే దాన్ని చట్టబద్ధత తీసుకొచ్చినాయి. కానీ రాజ్యాంగబద్ధంగా ఆర్థిక వెనుకబడేది చట్టబద్ధతనే కాదు అసలు. కానీ దాన్ని చట్టబద్ధత తీసుకున్నారు. కానీ చట్టబద్ధంగా ఈ వాళ్ళ శ్రమ ద్వారా చెప్పడం ద్వారా ఈ సమాజాన్ని మొత్తం పెంచి పోషిస్తున్నటువంటి సంపద సృష్టిస్తున్నటువంటి శ్రామిక కులాల పట్ల మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. లోకల్ బాడీలలో 47% రిజర్వేషన్ అనేది మిత్రులారా వాడు ఇవ్వకుండా 50% వచ్చారు. మీరు గత స్థానిక సంస్థలన్నీ మీరు పరిశీలించినట్టయితే 50% పైగా ఉన్నారు. ఇక్కడ పోరాటం వల్ల చట్టబద్ధత కోసం చట్టబద్ధంగా ఇస్తారని వాటి ఇవ్వకుండా ఎగవేసి దాటవేసి మొన్ననేమో ధర్నా మాట్లాడతారు, నేనేమో బంధుకు మద్దతు మాట్లాడతారు. ఇవాళ చూచాగా మెల్ల లీకేజ్ ఇస్తారు మా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి. అరే నీ పార్టీ పరంగా ఎవరు అడిగినరా? నువ్వే కదా రాజ్యాంగం అమలుకి వచ్చినట్టు నుంచి ద్రోహం చేసుకుంటూ వస్తున్నావు. కాబట్టి చట్టబద్ధంగా రిజర్వేషన్ల కోసం అది స్థానిక సంస్థలకు మాత్రమే కాదు, అది చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలని, అది విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కావాలి, అది భూమిలో రిజర్వేషన్ కావాలని, అది సంపదలో పరిశ్రమలో రిజర్వేషన్ కావాలని నిజమైనటువంటి మేమెంతో మాకంతా ఒక సామాజిక న్యాయ సహజమైనటువంటి న్యాయ డిమాండ్. దీనికి మొత్తం బీసీ సమాజం మద్దతు ఇస్తుంది. వ్యాపార వాణిజ్య సంఘాలు కూడా అన్ని ఎక్కడికక్కడ బంద్ పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా బీసీల బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట. పార్టీ తరఫున మద్దతు